అండి మదర్ టాక్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బేసిక్గా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. డౌట్స్ అండ్ నేను నాకు యూట్యూబ్లోకి వచ్చేంత వరకు నాకు ఇలా ఉంటుంది అని కొంచెం ఐడియా లేదు. మనల్ని సపోర్ట్ చేస్తే మనం ఒకరిని సపోర్ట్ చేస్తే మనల్ని కూడా ఒకరు సపోర్ట్ చేస్తారు కదా అని ఉంటుండే. బేసిక్గా చెప్పడానికి మాత్రం యూట్యూబ్ ఛానల్ ఏమని చెప్తారంటే, వీడియోస్ తీసే నేను ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తాను. నేను ఇంతవరకు నా సబ్స్క్రైబర్స్ వల్లే నేను ఇంత ఎదిగాను, ఇంత కూడా పెట్టుకున్నాను, అంత కూడా పెట్టుకున్నాను అలా చెప్తుంటారు కదా. అసలు సబ్స్క్రైబర్స్ నా దేవుళ్ళు అంటారు. మరి అదే సబ్స్క్రైబర్స్ న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయరు? సపోర్ట్ చేయడానికి మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మేము సబ్స్క్రైబ్ చేసి మీకు లైక్స్ కొట్టి మీ వీడియో కంటిన్యూగా చేస్తే, మీ వీడియోని కంటిన్యూగా చేసిన దాన్ని మేము కంటిన్యూగా చూస్తేనే కదా మీకు లైక్స్ వచ్చింది, షేర్స్ వచ్చింది, కామెంట్స్ వచ్చింది. ఇవన్నీ మేము చేస్తేనే కదా. అదే సబ్స్క్రైబరు మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీరెందుకు సబ్స్క్రైబ్ చేయరు? ప్రతి ఒక్క వీడియోని నేను నార్మల్గా చెప్తున్నాను, ఇన్స్టాలో పెట్టిన వీడియోస్, కొంతమంది ఇన్స్టాలో పెట్టిన వీడియోస్, యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ రెగ్యులర్గా వాళ్ళని ఫాలో అవుతాను. కనీసం అసలు ఏ రోజు కూడా మిస్ అవ్వలేదు. ఎప్పుడు వీళ్ళు బేసిక్గా ఎప్పుడు వీడియో పెడతారా, ఎప్పుడు చూద్దామా అసలు అన్నట్టుగా చూస్తాను నేను. కంటిన్యూగా బ్రేక్ కూడా రానివ్వండి, ఎందుకంటే ఇందులో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా. అడ్వర్టైజ్మెంట్స్ కూడా స్కిప్ చేసి అంటే వాళ్ళ వీడియోనే చూడాలి అన్న ఆలోచన మనకి, అంతా చూస్తాము. బట్ బేసిక్గా వాళ్ళకి మన మెసేజ్ కూడా పోదండి. మన హాయ్ మెసేజ్ పెట్టినా పోదు. ఒకవేళ మన యూట్యూబ్ ఛానల్ని వాళ్ళకి ప్రమోట్ చేయమనో, లేకపోతే మన మనం ఏదన్నా వీడియో వాళ్ళకి పంపించడమో తప్ప అసలు మనకి ఏది పోదు. వాళ్ళకి లైక్స్ తప్ప, మన సబ్స్క్రైబ్ తప్ప ఇంకేం పోదు. సరే, మీరు చిన్న వాళ్ళని అసలు బేసిక్గా సపోర్ట్ చేయరు. ఓకే, సపోర్ట్ చేయరు కదా మీరు. నేను చూపిస్తాను ఎవరో అనేది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. నేను స్క్రీన్స్ మీద నా మొబైల్లో స్క్రీన్ రికార్డ్ చేశాను. అంటే బేసిక్గా నువ్వు వీళ్ళని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నావు అంటే, నేను ప్రతి ఒక్కరిని తీయలేదు, కొంతమంది మాత్రమే తీశాను. ఎక్కడెక్కడో ఉండి కూడా వీడియోస్ తీస్తున్నారు, మన తెలుగుతనం చూపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఓకే, కానీ మీరే ఈ స్టేజ్కి రావడానికి ఎంతో కష్టపడ్డారు. మరి కొత్తగా కష్టపడేటోళ్ళకి మీరు ఎందుకు సపోర్ట్ చేయరు? చెప్పండి, అసలు ఎందుకు సపోర్ట్ చేయరు? మీరు ఈ స్టేజ్కి వచ్చారు అంటే చాలా కష్టం వెనుక ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఎంతో ఇబ్బంది పడి ఉంటారు. మీకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ వల్లే కదా మీకు అమౌంట్ ఇచ్చేది. మీలాగా మేము ఎదగాలి అనుకుంటాం కదా, నాలాగా ఇంకొకటి ఎదగాలి అనుకుంటారు కదా. అట్లా ఎదగాలి అనుకునే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి కదా. సరే, మీరు సబ్స్క్రైబ్ చేయరు మా ఛానల్స్ని, అసలు మీరు చూడరు, పట్టించుకోరు, అసలు ఏమీ చేయరు అనుకోండి. అసలు మా ఛానలే ఓపెన్ చేసి చూడరు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇన్స్టాలు కూడా ఓపెన్ చేసి చూడరు. ఎవరెవరో తెలియని వాళ్ళు మా ఇన్స్టాలో ఓపెన్ చేసి చూస్తారు, మాకు లైక్స్ కొడతారు, మాకు ఏదో 100 or 50 వస్తాయి. మేము మాత్రం మీకు వేలు మెసేజ్లు పెట్టాలి, ఏమంటారు, మిలియన్స్ వ్యూస్ కావాలి. మీకు ఎలా వస్తున్నాయి అవన్నీ? అందరూ కష్టాన్ని మీకు అందరి నెట్ ఖర్చు పెట్టుకొని అంతా చూసుకొని మీ వీడియోస్ చూస్తేనే మీకు లైక్స్, షేర్స్, కామెంట్స్ అవన్నీ వస్తాయి. ప్రతి ఒక్క వీడియో వైరల్ అయింది అంటే మీరు ఫేమ్లోకి వచ్చేస్తారు. ఓకే, ఫేమ్లోకి వచ్చాక మీకు పెద్ద మూవీస్ వాళ్ళు మిమ్మల్ని పిలిచి వీడియోస్ చేస్తారు, కొలాబరేట్ చేస్తారు, లేదా కొన్ని బ్రాండ్స్కి కొలాబరేట్ అయ్యి మీరు వీడియోస్ చేస్తారు, అవన్నీ చేస్తారు. ఓకే, మరి మీతో అవన్నీ ఎందుకు చేయాలి? అసలు మీతో ఎందుకు చేయాలి అంటే, మీరు మా వల్ల ఫేమ్ అయ్యారు కాబట్టి మీరు అవన్నీ చేస్తారు. కనీసం మీరు అవన్నీ ఏం చేయనవసరం లేదు, బట్ మాకు కనీసం సపోర్ట్ చేయొచ్చు కదా. వీడియోస్ని కనీసం సపోర్ట్ చేయొచ్చు కదా. మీరు మా వీడియోస్ని తీసుకొచ్చి వీళ్ళకి వీడియోస్ అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఏం అనవసరం లేదు. కనీసం మా వీడియో ఓపెన్ చేసి చూడాలి కదా. కనీసం చూడరు. మా వీడియోస్ ఒకవేళ మీకు పంపిద్దాం అనుకోండి ఇన్స్టాలో, అయిపోవు.
అసలు పోవు, ఎందుకంటే మీకు రావు మెసేజ్లు. ఫాలోవర్స్ ఎన్ని మెసేజెస్ అవుతారో కనీసం నన్ను ఫాలో చేయండి అని పెడితే మాత్రం అలాంటి మెసేజెస్ అయితే మీరు చదవరు, ఎవ్వరు చదవరు. ఒకవేళ మీరు మీ డ్రెస్ బాగుంది, మీ డ్రెస్ బాగుంది మేడం, మీ వీడియోస్ బాగున్నాయి మేడం అంటే, లేదా ఇచ్చి కామెంట్స్ పెడితే అప్పుడు మీరు చదువుతారు. బట్ మేడం మమ్మల్ని ఫాలో చేయండి, మా వీడియోస్ చూడండి అంటే మాత్రం అసలు లెక్క కూడా చేయరు. ఇంకో అసలు అట్లా మీకు పెద్ద పెద్ద వాళ్ళు, సినిమా హీరోలు, హీరోయిన్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. వాళ్ళ ముందు మీరు చిన్నోళ్ళే కదా, వాళ్ళు మాత్రం మీకు సపోర్ట్ చేయాలి. మీరు మాత్రం యూట్యూబ్లోనే సక్సెస్ అయ్యారు. బట్ మీరు ఒక స్టేజ్కి వెళ్ళిపోయి హీరోయిన్లు అయితే మాత్రం అసలు యూట్యూబ్ వాళ్ళని మీరైతే రానివ్వరు. యూట్యూబ్ వాళ్ళతో అసలు వీడియోసే చేయలేరు, అట్లాంటి స్టేజ్కి వెళ్తారు యూట్యూబ్లో. కానీ మూవీస్ చేసేవాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూడకుండా వాళ్ళు మాత్రం మీకు అన్ని ఛాన్సెస్ ఇవ్వచ్చు. మీరు జస్ట్ యూట్యూబ్లోనే ఉండి మీరు మాత్రం యూట్యూబర్స్ని సపోర్ట్ చేయాలి. అస్సలు ఎవ్వరు కూడా, ఎవ్వరు యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కూడా యూట్యూబర్స్ని సపోర్ట్ చెయ్యరు. కానీ హీరోలు, హీరోయిన్స్ వాళ్ళందరూ మాత్రం మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. మీకు లైక్స్ కొట్టాలి, మీ వీడియోస్ ప్రమోట్ చేయాలి, మీకు అన్నీ చేయాలి. ఎందుకంటే మీరు ఫేమ్లోకి వస్తారు. అమ్మో ఇంత పెద్ద హీరోతో చేసి, ఇంత పెద్ద హీరోయిన్తో చేసి, మాకు కూడా ఉంటుంది కదా, అమ్మో మా వీడియోస్ని మాకు ఇంత పెద్ద యూట్యూబర్ చూసిర్రు, ఇంత పెద్ద యూట్యూబర్ లైక్ చేసిర్రు మా వీడియోని, ఇంత పెద్ద వాళ్ళు మాకు సపోర్ట్ చేసిర్రు, మేము కోరుకోవద్దా అంటే మీకు మాత్రం అన్నీ రావాలి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఏమీ అక్కర్లేదు. నేను చెప్తాను, నేమ్స్ కూడా చెప్తాను. కొంతమంది అసలు నేనైతే కళ్యాణి బొప్ప గారి అసలు ప్రతి వీడియో చూస్తాను, తను అమెరికా నుంచి ఇక్కడ ఇండియాకి వచ్చిన వాళ్ళు బేబీ పుట్టిన ప్రెగ్నెన్సీ వీడియో ప్రతి ఒక్క వీడియో చూస్తాను. బట్ ఒక్కవేళ తనకి ఇన్స్టాలో మనం పెట్టినాం అనుకోండి, తను అసలు లెక్క చేయదు. అలేఖ్య గారి నేను ప్రతి వీడియో చూస్తాను. తను స్టార్టింగ్ ఇలా కూర్చొని నాలాగా కూర్చొని వీడియోస్ చేసినావా, ఇవాళ ఏ స్టేజ్కి వచ్చింది. బట్ కానీ మనము వీడియోస్ పెట్టామనుకోండి తను లెక్క చేయదు. అలా చాలామంది ఉన్నారు. అసలు ఎవ్వరు కూడా వీడియోస్ అనేది మమ్మల్ని కొత్త యూట్యూబర్స్ని ఎవ్వరు ఎంకరేజ్ చేయరు. యూట్యూబర్స్నే ఎంకరేజ్ చేయరు. కానీ సినిమా వాళ్ళు మాత్రం మీకు ఎంకరేజ్ చేయాలి, కొలాబరేషన్స్ చేయాలి. పెద్ద పెద్ద వాళ్ళు మీకు కొలాబరేషన్స్ ఇవ్వాలి, అన్ని బ్రాండ్స్ వాళ్ళు మీతో కనెక్టింగ్లో ఉండాలి. కానీ యూట్యూబర్స్ మాత్రం యూట్యూబర్స్కి సపోర్ట్ చేయరు. మీరు దేని కొంతమంది ఉంటారు యూట్యూబర్స్ని యూట్యూబ్ సపోర్ట్ చేయరు, కానీ పిచ్చి అని ఇప్పుడు వస్తున్నాయి కదా, అది పిచ్చి గేమ్స్ వస్తున్నాయి కదా, గేమ్స్ వల్ల బయట ఇంకా కొంతమంది యూట్యూబర్స్ అయితే ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయరు, కానీ బెట్టింగ్స్ యాప్ని సపోర్ట్ చేస్తారు. మన ఇండియాలో చచ్చిపోయినా పర్లేదు కానీ బెట్టింగ్ యాప్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంటారు. అలాంటి పిచ్చి అని సపోర్ట్ చేసేవాళ్ళు నార్మల్ పీపుల్స్ని ఎదగాలి అని చెప్పి, మన ఇండియన్స్ని ఎదగాలి అని చెప్పి యూట్యూబ్లో కష్టపడేటోళ్ళని, నన్ను రాకపోయినా పర్లేదు, యూట్యూబ్లో ఇంకా కష్టపడేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎదగని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు కదా. మీకు డబ్బులే ఇంపార్టెంట్, బట్ మీరు ఎవరిని సపోర్ట్ చేయరు, మీకు మాత్రం అందరూ సపోర్ట్ కావాలి. గ్రేట్ అండి. అసలు నేను అసలు అనుకోలేదు. అసలు బయటికి మాత్రం అసలు ఎంత బాగా నటిస్తారంటే కొంతమంది యూట్యూబర్స్, మేము ఫుడ్ దానం చేసినాం, అది దానం చేసినాం, అది వీడియోలలో ఎందుకు పెట్టాలి, డైరెక్ట్గా పెట్టచ్చు కదా. మేము రేపటి రోజున మేము చేస్తామేమో, మేము కాదంటే. బట్ కొత్త యూట్యూబ్ ఛానల్ వాళ్ళు స్టార్ట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా నేను ఒక స్టేజ్కి వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ అట్లా చేస్తా తప్ప మీలాగా అందరిలాగా యూట్యూబర్స్నే సపోర్ట్ చేయకుండా మాత్రం ఉండను. అసలు మనకంటూ ఒక మెసేజ్ కూడా రాకుండా చేస్తారు. ఆ మెసేజ్ కూడా రాదు, మనం పంపిస్తే వాళ్ళకి ఒక మెసేజ్ కూడా పోదు. ఎందుకంటే మనం అసలు వాళ్ళ ముందు ఇంతే, వాళ్ళేమో హై రేంజ్లో ఉన్నారు, మరి వాళ్ళే అట్లా ఫీల్ అవుతే నాగార్జున సార్, చిరంజీవి సార్ వాళ్ళందరూ ఎలా ఫీల్ అవ్వాలి. వీళ్ళతో వీడియోస్ చేయొచ్చు. ఆ మధ్య విజయ్ దేవరకొండ గారు చాలామంది యూట్యూబర్స్తో వీడియోస్ చేశారు. అంత పెద్ద సార్, అంత పెద్ద హీరో
మీతో నార్మల్గా ఉన్నాడు, మరి ఆయన మాత్రం అంత నార్మల్గా ఉండొచ్చు. మీరెందుకు ఉండలేరు నార్మల్గా అందరితో? గ్రేట్ కదా. వాళ్ళకు ఉన్నంత కూడా మీకు లేదు, ఎందుకంటే తోటి యూట్యూబర్స్ని మీరు సపోర్ట్ చేయరు. అదనమాట మ్యాటర్. సరే, స్క్రీన్ రికార్డ్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఒకవేళ ఇది కనుక ఈ వీడియోస్ నేను షేర్ చేసిన వీడియోస్ సపోర్ట్ చేస్తే వాళ్ళ దాకా వెళ్తుంది. ప్లస్ యూట్యూబర్స్ అందరికీ తెలవాలి అనుకొని ఈ వీడియో చేశాను. సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేసి అందరు యూట్యూబర్స్కి వెళ్ళేటట్టు ట్రై చేయండి. ఎందుకంటే అందరికీ తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియో చేసిన కారణం ఇదే. ప్రతి ఒక్క యూట్యూబర్కి వెళ్ళాలి. మనకి సపోర్ట్ చేయని వాళ్ళకి మనం సపోర్ట్ చేయొద్దు. మనకంటే చిన్న ఛానల్స్ ఉంటాయి కదా, ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి లైక్స్ కొట్టండి, వాళ్ళకి పెరగాలి. లక్షలు వచ్చే వాళ్ళకి అసలు సపోర్ట్ చేయకండి, వేస్ట్. మనకు సపోర్ట్ చేయనప్పుడు వాళ్ళకి మనం చేసి కూడా వేస్ట్. సో అదనమాట. బాయ్ ఆల్.